యూ టేక్ ది కేస్ ఆఫ్ ఈవీఎం మిషన్స్ ఉన్నాయనుకో అమర్, ఈవీఎం మిషన్స్, పనికి మాలిన మిషన్స్, దిక్కుమాలిన మిషన్స్, చెత్త మిషన్స్, దాన్ని మనం హ్యాక్ చేయవచ్చు, రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు, ప్రతి 3 ఓట్లలో 1 ఓటు టీడీపీకి పడేటట్టు చేసుకోవచ్చు. ఇదే కదా వాళ్ళు చేసిన గోబెల్ ప్రచారాలు. అవును, ఈవీఎం మిషన్స్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఓడిపోయినప్పుడల్లా వీళ్ళు చేసే గోల ఏంటంటే ఈవీఎం మిషన్లు మ్యానిపులేట్ చేశారని అంటారు. ఈవీఎం మిషన్లు మ్యానిపులేట్ చేయలేవు. అంతేగా. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, సుప్రీంకోర్టు వాళ్ళు దీని గురించే అడిగితే క్లియర్గా చెప్పారు. సుప్రీంకోర్టు వాళ్ళు ఒప్పుకున్నారు, యూ గో హెడ్ అని చెప్పారు. ఈవీఎం మిషన్లు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అవును, టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు ఫస్ట్ టైము ఈ ఈవీఎం మిషన్ని కేరళలో ప్రవేశపెట్టారు. ఎందుకు అంటే అందరూ చదువుకున్నాడు కాబట్టి. అవును, కేరళ వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఉంటారో తెలుసా? ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను నేను. మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారా మరి, ఆ డాక్టర్ దగ్గర పరీక్షలన్నీ చేయించుకుంటాడు, వాడు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకుంటారు. టు బీ ఆన్ ద సేఫ్ సైడ్ అని చెప్పి సెకండ్ ఒపీనియన్కి వెళ్తారు. వాళ్ళ దగ్గర కూడా వింటారు. 2 సమానంగా ఉన్నాయనుకో లెక్కలో తీసుకుంటారు. తేడా వచ్చిందనుకో, మొదటోడు చెప్పిన దానికి రెండోడు చెప్పిన దానికి ఎవడో ఒకడు అయిపోయాడే. అప్పుడు మూడో ఒపీనియన్ కూడా వెళ్తారు వాళ్ళు. అంత కేర్ఫుల్గా ఉంటారు. 100% ఎడ్యుకేటెడ్ స్టేట్ కదబ్బా. అందుకని అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. టిఎన్ శేషన్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాయి. వీళ్ళు ఓడిపోయినప్పుడల్లా ఈవీఎం మిషన్లు మేనేజ్ చేశారంటారు. ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్పుకున్నా అబ్బా. ఈవీఎం మిషన్లు అనేటువంటిది ట్యాంపర్ ప్రూఫ్. నువ్వు ఓటు వేయడానికి బటన్ నొక్కేటువంటి మిషన్ ఏదైతే ఉందో అది ఒక యూనిట్. అవును, దాన్ని కంట్రోల్ చేసేటువంటిది ఆఫీసర్ దగ్గర ఉంటుంది. అవును, నువ్వు అక్కడ పరదాలు కట్టి లోపలికి వెళ్ళినప్పుడు సార్ నేను నొక్కొచ్చా అని మనం అడుగుతాం. మీరు నొక్కండి అంటాడు. నొక్కండి అంటే అర్థమైందంటే అది ఆన్ అవుద్ది అనమాట. నువ్వు ఆయన ఆన్ అయినప్పుడు కనుక నొక్కితే నీ ఓటు పడుతుంది, నీకేదో కనపడుతుంది. ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. వాటిని నువ్వు హ్యాకింగ్ చేయలేవు. చిప్పులు నీ ఇష్టం వచ్చినట్టు రాయలేవు. ఒక 4 క్యాండిడేట్స్ కనుక పోటీ చేస్తున్నారు అంటే ఆ 4 క్యాండిడేట్స్ పేర్లు ఉంటాయి, వాడి గుర్తు కూడా ఉంటుంది. క్లియర్గానే కనపడుతుంది కదా నీకు. అది మన దగ్గర ఉంటుంది, అక్కడ కంట్రోలింగ్ యూనిట్లో కూడా ఉంటుంది. మనం ఓటు వేసినప్పుడు కంప్యూటర్కి ఏంటి ఈ గుర్తు తెలియదు, వాడి పేరు తెలియదు కంప్యూటర్కి. కంప్యూటర్కి తెలిసిందల్లా 2 విషయాలు ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇవి 0, 1 ఈ 2 మాత్రమే తెలుసు కంప్యూటర్కి, ఇంక వేరేది ఏది తెలియదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. దానికి ఈలను ఏబిసిడీలు తెలియవు. 0, 1. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆను, ఇది మాత్రమే తెలుసు. ఓకే, అది బైనరీ సిస్టమ్ అంటారు దాన్ని. ఆ బైనరీ సిస్టము, ఆ 0, 1 ఈ 4 బిట్ కంప్యూటరు, 8 బిట్ కంప్యూటరు, 16 బిట్, 32 బిట్, 128 బిట్స్ అనేటువంటిది ఇదంతా కూడా టెక్నాలజీ, ప్రజలకు అనవసరం ఇది. అలాంటి మిషన్లను కూడాను పనిచేయమని చెప్పి చెప్తారన్నమాట. మీరు అడగచ్చు, నాగార్జున రెడ్డి గారు మీకు ఎట్లా తెలుసండి అని. మేము సిఏ చదువుకునేవాడు, మాకు 2 సబ్జెక్టులు ఉంటాయి. సిస్టమ్స్ ఎనాలిసిస్ అండ్ డేటా ప్రాసెసింగ్ అనేటువంటిది ఒక సబ్జెక్టు, అదంతా కంప్యూటర్స్కి సంబంధించిందే. ఓకే, ఆపరేషన్స్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అదంతా కూడాను మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ దీనికి సంబంధించింది అనమాట. చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్స్ అయ్యి. నాకు ఈ 2 సబ్జెక్టులు బాగా ఇంట్రెస్ట్. నేను కూడాను ఎస్ఐపి కన్సల్టెంట్ని, ఎస్ఐపి బిజినెస్ ఇంటెలిజెన్సీ కన్సల్టెంట్ని. జర్మనీ వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, చాలా చూశాను. నేను చాలా ప్రాజెక్ట్స్ కూడా చేశాను. మన హైండా కార్లకు సంబంధించినటువంటిది. జర్మనీలో ఎంటీయూ అనే కంపెనీ ఉంటుంది. ఆ జర్మనీలో ఉండే ఎంటీయూ కంపెనీకి వెళ్ళాను. ఆ జర్మనీలో ఉండే ఎంటీయూ కంపెనీ వాళ్ళు ఇప్పుడు కూడా నాతో కాంటాక్ట్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా ఏరోప్లేన్స్ తిరుగుతుంటాయి కదా, ప్రతి ఇంజన్కి కూడా దానికి లైఫ్ ఉంటుంది కదా. ఒక 10,000 కిలోమీటర్లు పోయిన తర్వాత ఓవర్ ఆయిలింగ్ చేయాలని, మనం 2 వీలర్స్ అవి ఓవర్ ఆయిలింగ్ చేసుకున్నట్టే. అలా జర్మనీలో మూనిచ్ అనేటువంటి ప్లేస్లో ఉందన్నమాట వాళ్ళ కంపెనీ. ఓకే, వాళ్ళు రోల్స్ రాయిస్ కానీ, జీఈ కానీ, లేకపోతేనేమో విట్ అండ్ ప్యాట్నీ వాళ్ళే కానీ, లాక్హీడ్ వాళ్ళే కానీ, ఆ విమానాలు అక్కడికి వస్తే ఆ ఇంజన్స్ని డిస్మాంటిల్ చేసి వాళ్ళ కంపెనీకి తీసుకొచ్చి శుభ్రంగా ఓవరాలింగ్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఫిట్ చేస్తారనమాట. అది ఆ ఎంటీయూ అనే కంపెనీ వాళ్ళు చేసే పని. వాళ్ళకి అమెరికాలో, కెనడాలో కూడా ఉన్నాయి యూనిట్స్ వాళ్ళు. ఓకే, ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు ఈ ఎస్ఐపి బిజినెస్ ఇంటెలిజెన్సీ ప్రజెంటేషన్ కోసం వెళ్ళామన్నమాట. అంత సామాన్యమైన విషయం ఏం కాదు కదా అది. ఈ పొరపాటున విమానానికి ఏదైనా విమానంలో ఉండేటువంటి ఆ బ్లేడ్స్ ఉంటాయి. ఆ బ్లేడ్ అనేటువంటిది ఒకటి మాల్ ఫంక్షనింగ్ అయినా కానీ విమానాలు కూలిపోతాయి ఒకసారి. బాడీ హీట్ అంటారు, తెలుసా మీకు? అది విమానం పైకి లేసేటప్పుడు ఏంటంటే చుట్టుపక్కల ఏదైనా బోట్స్ని కనుకుంటే అది లోపల లాగేసుకుంటుంది. ఆ లోపల లాగేసుకొని చిద్రం అయిపోతాయి. అది పెట్రోల్లో, అంటే యాక్చువల్గా విమానాల్లో పెట్రోల్ వాటర్ అనుకో కిరోసిన్ వాడతారు, వైట్ ఫ్యూయల్ అంటారు, దాన్ని వైట్ ఆయిల్ అంటారు. అది లోపలికి వెళ్ళిందని విమానం కూలిపోద్ది.
అందుకని విమానానికి చుట్టుపక్కల ఎక్కడా కూడాను ఈ పక్షులు లేకుండా చేస్తారన్నమాట. ఆ కంపెనీది అట్లా నేను కూడా చూసినటువంటి టెక్నాలజీ తెలుసు కాబట్టి ఇంత ఖచ్చితంగా ఇంత ఎథనెటిక్గా చెప్తున్నాను నేను. సార్ ఈవీఎం మిషన్ల మీద ఎటువంటి డౌట్స్ అక్కర్లేదు. ఎవరన్నా దీని గురించి కనుక ప్రచారాలు కనుక చేశారు అంటే అది గోబెల్ ప్రచారాలే. ఓకే, రేపు చూడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏం జరుగుద్దు. ఈవీఎం మిషన్లు పనిచేయలేదు, రిగ్గింగ్ చేశారు, మిషన్లు తప్పుగా పనిచేశాయి, ప్రజలు తిక్కలోళ్ళు, సాఫ్ట్వేర్ మార్చేశారు, లుంగీ బ్యాచ్, తాగుబోతు ముండావడుకులు, చూశారా ఎలా ఓట్లేశారు అంటారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోతే అర్జెంటుగా వచ్చే మాటలు ఇయ్యే. మరి అవి కూడా గోబెల్ ప్రచారాలేగా. అంతేగా. ఇది ఎట్టా ఉంటుందంటే ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్టుగా, లేకపోతే ఆడలేక మధ్యల మీద పడి ఏడ్చిన వ్యవహారం అన్నమాట. వీళ్ళకి ప్రజలని ఒప్పించి మెప్పించి వాళ్ళ దగ్గర ఓట్లు తెచ్చుకోవడం చేతగాక సార్ నేను ముడ్డి మీద తంతా, ఒంగో పెడతా, నర్రాలు లాగుతా, పీక పిసుకుతా, ఇది ఆ లాంగ్వేజ్. ఏం లాంగ్వేజ్? దిక్కుమాలిన లాంగ్వేజ్. కాకపోతే నిష్పక్షపాతంగా ఆడుకుందాం, ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఇదనమాట గోబెల్ ప్రచారాలు. ఈవీఎం మిషన్ల గురించి గోబెల్ ప్రచారాలు ఇది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా నీకు? ఎస్ సార్.